చేసిన వాళ్ళు నెంబర్ చెప్తారండి, వాళ్ళు స్టేజ్ మీద రావాలి ప్లీజ్. హలో బాబా ఇక్కడ గుడ్ నేమ్ చైతన్య ఫస్ట్ ఇయర్ సుదర్శన్ నాట్ సుందరం. ఓకే ఓకే ఎనీవేస్ విన్నర్, మీ గిఫ్ట్ ఫ్లైట్లో రప్పిస్తున్నాం, కొంచెం లేట్ అవుతుంది, మరొకసారి కాల్ చేస్తాను, అప్పుడు పారించారు. డాన్స్ అయింది, ఒక సింగింగ్ అయింది. ఇప్పుడు సింగింగ్ కూడా స్టూడెంట్స్ చేశారు, మరి సర్చ్ చేస్తే ఎలా ఉంటుంది? నెక్స్ట్ వెల్కమ్ దెమ్, గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి, సింగారాల పైరుల్లో నా బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఈనాడు ఊరంతట రాగాల నీ పాలట, నీకోసం వెలిగేరట ఉల్లాసం నీవేరట. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. జోష్ లేదు. బతుకంటాని బాధదనాన్ని, బుద్ధంటాని కొత్తదనాన్ని, కొత్తగా ఇప్పుడే పుట్టాలని అనుకోమన్నాడే. బతుకే దారి పోతే ఏంటి, బాటేదైనా నీకది ఏంటి, నారుని వేసే ఆపై వాడే నీరే పోస్తాడే. పూల బడి ఉన్న గుట్ట తట్ట తీసి భోగి మంటల్లోనే నీవే వెయ్యాలా. తెల్లవారగానే సంకురాత్రి కాదా, పొంగే పాలు అందరి పాలు హాయిగా, మేన తల్లి పంచేనంట పైడి పంట నీకు నాకు, అంతకంటే సందడేది లేదే. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఈనాడు ఊరంతట రాగాల దీపాలట, సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి.
your mark.
నా గోడు ప్రేమ నా నీడ నన్ను ప్రేమించలేకున్నా ప్రియమైన ప్రేమ ప్రేమించినానంటూ బ్రతికించలేమా ఈనాడు ప్రేమించగా ప్రియ నాగోడు ప్రేమ నా నీడ నన్ను విడిపోయింది నీ శ్వాసలో నాది చేరింది నేనున్న సంగతే మరిచింది ప్రేమ ప్రేమ చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి నా వాకిట్లో నీకై నేను మన రెసిడెంట్ ప్రిన్సిపల్ సార్ మన వన్ అండ్ ఓన్లీ రూరల్ నాయుడు సార్ తన మనసును దోచే మన స్టాఫ్ సార్ రైట్ వాయిస్ ఇంగ్లీషా తెలుగా ఇంగ్లీష్ చదువుతాను ఇంగ్లీష్ కూడా ఉంది తీసుకో ఆహా బా ఉంది పేపర్ ఏం చదివేది ఏంటి నువ్వేం చదువు నేనే చదివాను ఓ సర్లేవు అని నేను చదవలేదు ఏం చదివో చెప్పు నేను మాత్రం ఎంఎస్లో యూఎస్ ఎంఎస్ చేసాను ఏంటి నేనే చదవాలి నా బొమ్మ తిరిగేసాను గుడ్ మార్నింగ్ అబ్బాయి ఏం సంగతి నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావా పోనీ పోనీ ఉన్నాడు సార్ ఇక్కడి నుంచి ఇక్కడ మొత్తం చేసే ఈ పద్దానికి అంటారు ఇంకేం మాట్లాడతావు అబ్బాయి నువ్వు అవదా ఎందుకు అబ్బాయి మనుషుల మీద ఓన్లీ ఉంటాను మరి ఏంట్రా పియ్య ఎవరు నిల్చోట్లేదే ఏమోనండి మళ్ళీ పంపరా బాబాయ్ ఎక్కడికి వెళ్ళిపోతాం అలాగే ఎవడ్రీ ఏమోనండి ఇంకా మీరే చెప్పు చెప్పరా ఆయన పిఏ సార్ ఇంటర్వ్యూ అంటారా గుడ్ మార్నింగ్
సార్ పండుగ ఇంకోటి దెబ్బే తగలదు. సార్ ఫైన్ సార్. తీరా తీసుకోండి. బయోడేటా ఏంట్రా ఖాళీగా ఉంది? నువ్వేం చేస్తున్నావు? ఖాళీగా ఉన్నా కదా, నింపుకో. నీ బయోడేటా ఇది? నింపుకో, అట్టే ఉంటుంది, నింపుకో. పోన్లే, పేరు చెప్పు. పండుగ ఇంతకే చెప్పాక కొడితే దెబ్బ తగలదు. పండుగాడా? పేరు సార్. అసలు పేరు చెప్పరా బాబు. వీర వెంకట సూర్య సుబ్రహ్మణ్య శశిశేఖర్ సాయి సత్యనారాయణ సార్. ఇంకేదైనా ఉందా? మధ్యలో కాణిపాక వెనక వచ్చింది సార్, యాడ్ చేసుకోండి. అమ్మ నాన్న పేరు చెప్పు. ఉద్యోగం వాళ్ళు కాదు నాకు. ఓ నీకేదేరా బాబు, అమ్మ నాన్న పేరు చెప్పరా రాయాలి. తీసుకోండి. నాన్న పేరు బాలయ్య. బాలయ్య. అమ్మ పేరు జయజమ్మ. జయజమ్మ అంటే అనుష్క కాదు, మా అమ్మ. ఏం సార్ జీతం వాళ్ళు కూడా ఇస్తారా? నీకే ఎక్కువ, మళ్ళీ వాళ్ళు కూడానా? పేరు రాయించుకుంటున్నారు కదా, అందుకు అడిగా. ఎక్కడ దొరుకుతారా అంటే వాళ్ళు నీకు? ఏమోనండి. పోన్లే, అడ్రస్ చెప్పు. డోర్ నెంబర్ 2-22 అడ్డగీత 222 డివైడ్ బై 2222 ఇంటూ 2,02,022. అంతే సార్. పక్కన క్యాలిక్యులేటర్ పెట్టుకోవాల్సిందిరా. ఏ సార్, మొన్నే మున్సిపాలిటీ వాడు సార్. అవును సార్, తర్వాత తీసిన తర్వాత. పెద్ద మనిషిరా బాబు నువ్వు. పోన్లే, క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎంబీఏ అడ్మినిస్ట్రేషన్. ఎంబీఏ అడ్మినిస్ట్రేషన్ చేసావా? చేద్దాం అనుకున్నా. మరి ఏమైందిరా? 10th క్లాస్ క్వాలిఫై అవ్వాలి సార్. 10th కూడా లేదా? లేదు సార్. సరే, బయట నుండి వెళ్ళి కూర్చోమంటావా? కూర్చోండి సార్. క్వశ్చన్ అడగాలి సార్. అడగపోయి. సార్, మీకు తెలిసిన బేసిక్ లా కాన్సెప్ట్ చెప్పండి సార్. బేసిక్ లా కాన్సెప్ట్ ఏముందబ్బాయి? ఇప్పుడు ఏమైందంటే అబ్బాయి, ఒకడు వస్తాడు, 40 లక్షల ల్యాండ్ ఉంది అమ్ముతాడు, కొంటావా అని అడుగుతాడు, కొన్నందుకు వాడికే వెళ్ళావు. ఇంకోడు వస్తాడు, 20 కోట్లు అంటాడు, కొన్నందుకు వాడికే వెళ్ళావా. నువ్వేం అలా చూస్తున్నావు? ఇంకోడు అంటాడు, నా దగ్గర 4 కార్లు ఉన్నాయి, నువ్వు వచ్చి కొంటావు అని అడుగుతాడు, కొన్నందుకు నీకేం వెళ్ళావా. ఏమీ లేదు. రోడ్డు మీద వెళ్తుంటే పానీపూరి అంటాడు, బేల్పూరి అంటాడు, మసాలా పూరి అంటాడు, తిన్నందుకు మన డబ్బులు పోతాయి, వాడికేం పోతుంది, వాడికేం వెళ్ళావా. ఇంకేం చెప్పమంటావా? కూర్చోమంటావా? సార్ బయలుదేరండి సార్. మన జాబ్ సంగతి ఏమైందా? మీకు జాబ్ ఇచ్చినందుకు నాకేమేం లాభమా? వెళ్ళండి సార్. జాగ్రత్త. సార్ సార్ కూర్చోండి సార్. ఇక్కడ సార్ ఫైల్ సార్. నా మొహం చూస్తాడు స్వామి కూర్చోళ్ళగా. అక్కడ ఉంది చూడు ఫైల్. సార్ ఫోన్ పక్కన పెడితే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సార్. ఫోన్ లేనిదే దిగదు అబ్బాయి. ఏంటి సార్? ఫైల్. ఫైల్ సార్, మీ గురించి ఏదైనా చెప్పండి సార్. మొన్న మార్కెట్కి వెళ్ళాను అబ్బాయి. మొన్న మార్కెట్కి వెళ్తే అక్కడ నా స్టూడెంట్ ఒకడు వచ్చాడు. కూరగాయలు కొనుక్కోవడానికి డబ్బులు లేవన్నాడు. వెంటనే తీసి ఇచ్చేసాను 400. మళ్ళీ అదే మార్కెట్లో 4 సంవత్సరాల తర్వాత అదే కుర్రోడు వచ్చి ఇచ్చాడు. అప్పుడు నేను 400 తీసుకుంటానా, 400 కన్నా ఎక్కువ తీసుకుంటానా? నేనా? కూర్చోండి. ఇది అడిగావు కదా అబ్బాయి, అలా అడిగితే చెప్పాలి కదా స్వామి. నేను చెప్పింది మీ గురించి ఏదైనా చెప్పండి సార్. మీరు ఎవరికి అప్పు ఇచ్చారని కాదు సార్. చెప్పండి సార్. సార్ ఇంత ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉండి ఈ చిన్న జాబ్కి వచ్చారేంటి సార్? ఏదో అంత పెద్ద చేసి అందరి ముందు అలా వద్దనిపించింది. ఇప్పుడు చిన్న చిన్న చేసుకుందాం అనుకుంటున్నాను. సార్ మీకు జాబ్ ఇస్తే నేను చాలా ఎక్కువ సార్.
కొన్ని నేను క్వశ్చన్స్ అడుగుతాను. అడుగు. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యానిటీ ఫార్ములా చెప్పండి సార్. మళ్ళీ ఫ్యూచర్ వాల్యూ అంటే A/I = 1 + I హోల్ పవర్ n-1. చెప్పానా స్వామి? చెప్పారు సార్. కూర్చోండి సార్. సార్ ఇవన్నీ ఒరిజినల్ అయినా సార్? స్వామి టు బి ఫ్రాంక్ చెప్పాలంటే 100% షూర్ నాయే స్వామి, 100% షూర్. అన్నీ నాయే. చూడు స్వామి మళ్ళీ తిరిగి. సార్ సరే సార్, బయట కూర్చోండి సార్. అదేంటి స్వామి పెద్దదాన్నో చిన్నదాన్నో ఇస్తానంటున్నావు మళ్ళీ? నేను చెప్తాను సార్, బయట కూర్చోండి. నువ్వు కాదు స్వామి పిచ్చోండి, నేను స్వామి పిచ్చోండి. నువ్వు జాబ్ ఇస్తానని చెప్పి నేను వచ్చాను చూడు, నేను పిచ్చోండి. మీకు ఇవ్వాలని చెప్పట్లేదు సార్, బయట కూర్చోమని పిచ్చోంటే కనబడ్డాను స్వామి. వదిలే. అరే బాబు ఇంటర్ అయిపోయింది కదా, వెళ్ళిపోండి. నేను మళ్ళీ ఏమంటారు మమ్మల్ని అంటారు మళ్ళీ. పేరెంట్స్ ఒక్క నిమిషం అమ్మా. అమ్మా పియ్యే కొంచెం ఫ్యాన్ ఆపియమ్మా. ఫ్యాన్ ఆపియమ్మా. దా ఇలా వచ్చే ఈ సైడ్కి ఇలా వచ్చి, అక్కడ వద్దు నువ్వు ఇలా సైడ్కి వచ్చా వచ్చి అక్కడ కూర్చో. సార్ పేరు సార్? మై నేమ్ ఇస్ రాజ్ సార్. రాజ్. నైస్. క్వశ్చన్స్ అడగదు సార్. వద్దమ్మా, ఇవన్నీ టైం వేస్ట్ అవ్వాలమ్మా. నేను అడుగుతాను, మీరు చెప్పండి. వన్ ఆఫ్ ది గోల్డెన్ రూల్ చెప్పు. ఒక నిమిషం. ఏదమ్మా వన్ ఆఫ్ ది గోల్డెన్ రూల్ చెప్పు. డెబిట్ బూతు. ఏదమ్మా నువ్వు చెప్పు. సార్ డెబిట్ వాట్? పెద్ద బూతు వద్దు, నేను చెప్తాను చూడండి అమ్మా. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇదమ్మా ఒక్క నిమిషం. ఏదమ్మా నువ్వు నించో ఒకసారి. ఏదమ్మా నువ్వు ఒకసారి నించో. ఏదమ్మా నువ్వు ఒకసారి నించో. వీళ్ళందరికీ జాబ్ గ్యారంటీ, నాది గ్యారంటీ. కావాలంటే బాండ్ కావాలంటే ఏదమ్మా నువ్వు ఒకసారి నించో. అదేనమ్మా అంటున్నాను, నీ జాబ్ రాదనే అంటున్నాను. కూర్చోండి. ఇప్పుడు ఫైనల్ కంక్లూజన్ ఇస్తాను చూడండి అమ్మా. చెప్పండి సార్. ఏంటంటే అందరికీ జాబ్ గ్యారంటీ, నాది గ్యారంటీ. సరే సార్. ఫైనల్ కంక్లూజన్. పర్లేదు సార్, వచ్చి సార్. యూ మే లీవ్ సార్. మరి నా జాబ్ బాండ్ పేపర్ రాసి పంపిస్తాను సార్. బాండ్ పేపర్ రాసి పంపిస్తాను, వెళ్ళండి సార్. గోదావరి కట్టుంది. సార్ 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 కూర్చోండి సార్, కూర్చోండి సార్. ఎక్కడేనండి సార్ పేరు? నా పాట నిన్ను సారీ అండి. సార్ క్వశ్చన్స్ అడగాలి సార్. A+B ఫార్ములా. సార్ ఇంటర్వ్యూ సార్, ఇది ఫార్ములా చెప్పండి సార్. ఇట్లా ఏమడిగినా అవదావదు అంటున్నాడు. ఇప్పుడు చూడండి, జీవించగా బాగా చెప్పాడండి. ఇక్కడ క్వశ్చన్ ఎవరు అడగలరా? మీరండి. నువ్వేం చేయాలి? చూడాలండి. ఆడు చూడు. బొమ్మల నామం చూడండి. చూసి గోదావరి మన జాబ్ అవదావదా. సార్ కూర్చోండి సార్. పేరెంట్స్ సార్? బాబ్. నైస్ నేమ్ సార్. ఎందుకు వస్తున్నాయి పిఏ జాబులకి? ఎందుకు నా ప్లేస్ మారో? ఎందుకు మారరా?
కాంపిటీషన్ ఏంటి సార్ ఇది? అందులో ఉంటా చూడు చూడు. సార్ ఏ కాలేజ్ నుంచి? అది కూడా అందులో ఉంటా చూడు చూడు. సార్ కొన్ని క్వశ్చన్స్ అడగాలి. అందులో ఉంటా చూడు చూడు. క్వశ్చన్ కూడా ఎందులో అంటారా? అందులో ఉంటా చూడు మళ్ళా చూడు. ఏంటి ఏమోనండి. సరే సార్ వెళ్ళండి సార్. సార్ జాబ్ సార్. అందులో ఉంటుంది చూడండి సార్ వెళ్ళండి. మళ్ళా వస్తాను ఇక్కడ. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. తిరగండి సార్ కూర్చోండి కూర్చోండి. పేరెంట్స్ సార్? నన్ను అందరూ ముద్దుగా స్టాట్స్ అని అంటాను అన్న. పేర్లే రెండేలేనన్న. స్టార్ట్ సార్. సరే సార్ క్వశ్చన్ సార్. వెళ్ళండి సార్. వాట్ ఈస్ మెన్ బై అర్థమెటిక్ మీన్? చెప్పండి సార్. వెరీ గుడ్ క్వశ్చన్ రా. నన్ను రాయరా తీరా బుక్ రాయండిరా. ఇదేంటో బుక్. సమ్ ఆఫ్ వాల్యూ బై నెంబర్ ఆఫ్ వాల్యూ. వెరీ గుడ్ అన్న. వెరీ గుడ్. నైస్ క్వశ్చన్. నైస్ క్వశ్చన్. రాయరా. నన్ను మొక్కలు పీకరా అన్న. నాకు అసలు నీ మొక్కం. సార్ సార్ కూర్చోండి సార్ కూర్చోండి. నువ్వు నన్ను కూర్చోను అన్న. చెప్పాలి సార్ కూర్చోండి సార్. అసలు వాట్ ఈస్ అ మోడ్ సార్? మోడ్ నాన్న మూడు అన్న. ఎప్పుడు మనం చదువు మూడులో ఉంటాం కదా. వెరీ గుడ్ రా. వెరీ గుడ్ అన్న. వెరీ గుడ్. మోడ్ కాదు సార్ మోడ్ సార్. మోడ్ అన్న. రిపీటెడ్ వాల్యూస్ అన్న. రిపీటెడ్ వాల్యూ సార్. కూర్చోండి సార్. నాన్న ఆడికి ఒక క్వశ్చన్ రానన్న. సార్ అడగండి సార్. నాన్న సమ్ ఆఫ్ వాల్యూస్ కింద ఏంటో ఒకసారి చెప్పరా. గుడ్ విల్ నాన్న. పిక్చర్ నాట్ డాష్. నువ్వు చెప్పరా అన్న. సార్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ సార్. రైట్ ఆన్సర్. ఐ లైక్ ఇట్ నాన్న. ఐ లైక్ ఇట్. ఐ లైక్ ఇట్. సార్ కూర్చోండి సార్. నాన్న కూర్చోరా. నన్ను తిరుగుతూనే ఉంటాను నేను ఎప్పుడు. సార్ రైట్ సార్. మా నాన్న జాబ్ సార్ పంపిస్తాను అన్న. వెళ్ళండి అన్న పంపిస్తాను. నాన్న నీ మొక్క నాకు అర్జెంట్ బయటకు వెళ్ళిపోతాను నువ్వు. ఆ మొహం ఏంట్రా బాబు? సరేలే వెళ్ళి అందరికీ చెప్పు మా ఇంటర్వ్యూలో మాట్లాడాలి, జాబ్ ఒక్కటి కన్ఫర్మ్ అయిందని. అంటే జాబ్ ఒక కన్ఫర్మ్ అయిపోయిందండి. మరి మా సార్ వచ్చి చెప్తారు ఎవరు కన్ఫర్మ్ అయిపోయిందో. ఓకేనా? చెప్పవరా? ఆ సార్ అంటేనే కష్టం. అప్పుడు సార్ అప్పుడు మనకేమో వస్తుందా జాబు? మనకు లాభం లేదు కదా. అది కరెక్ట్. అందరి క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ బట్టి మన స్టాట్ సార్కి జాబ్ ఇచ్చినారండి. వెరీ గుడ్ అన్న. వెరీ గుడ్. చేయగలి పక్క తీసిందన్న. నాన్న సాంగ్ ఏరా. ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేల్ రాజా ఏంది గుడ్లు అప్పగించిస్తున్నావు అంకే? నువ్వు ఏదో ఎత్తావని జిగలరానే. నువ్వేందయ్యా పూల సొక్క? ఓ మీద మీద కొత్తలా? ఇదిగో ఎవ్వరు తోసుకోకండి. అందరి దగ్గరికి నేనే వస్తా. అందరు అడిగింది ఇచ్చే పోతా. అది పెట్టేసానే
हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा, तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा, तुझसे जुदा अगर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा, क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो चैन भी, मेरा दर्द भी, मेरी आशिकी, अब तुम ही हो। Don't worry, nice pilla, don't worry, tanti pilla vi kaate nuvo. Pantene ulki padi, priyadru pokala. Naya paisa matter ke bedru jaya. Digulo par pabilo, dalu chote letuga. Pata currency la kangara ta honest bola, honest bola, honest bola.
ఓకే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ లెసన్ ఇది చాలా సింపుల్, ఇది మనం ఈజీగా చదవచ్చు. మనం సెకండ్ లెసన్కి వెళ్ళిపోదాం. సరేరా. సెకండ్ లెసన్ కూడా చాలా సింపుల్, మనం థర్డ్ లెసన్కి వెళ్దాం ఇప్పుడు. సరే సరే థర్డ్ లెసన్ కూడా చాలా సింపుల్ కదరా. కాదు, అన్నిటికంటే కష్టం. ఇది ఒక్కటి చదివితే మనం పాస్ అయిపోవచ్చు. సరే స్టార్ట్ చేస్తున్నారా? ఇది చాలా కష్టం అని చెప్పాను కదా, తర్వాత చదువుకుందాం. సరే ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. లెసన్ నెంబర్ 5 కూడా చాలా బాగోదు. ఇంతకీ టైం ఎంత అవుతుంది? 8 అవుతుందా? 8 అవుతుందా? అయితే తినేసి చదువుకుందాం మనం. సరే సరే. అరే మా పీటర్ మన ముగ్గురు ఫెయిల్ అయిపోతుంది సరే. అడిషనల్ 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 సార్ అడిషనల్. ఏరా నేను చదవలేదా? Guys, exam start now. Listen. సార్ బుక్ తీసి రాస్తున్నాడు సార్, బుక్ తీసి రాస్తున్నాడు. సార్ ఫోన్ తీసి రాస్తున్నాడు సార్, ఫోన్లో చూసుకొని రాస్తున్నాడు సార్, ఫోన్లో చూసి రాస్తున్నాడు సార్. సార్ సార్ ల్యాప్టాప్లో చూసి రాస్తున్నాడు సార్. సార్ ల్యాప్టాప్లో తీసేస్తున్నాడు సార్, ల్యాప్టాప్లో తీసేస్తున్నాడు సార్. సార్ ల్యాప్టాప్లో తీసేస్తున్నాడు సార్. సార్ సార్ ల్యాప్టాప్లో తీసేస్తున్నాడు సార్. చూసి పనులు నువ్వు కూడా చూడు. నేను సార్ కడుతున్నాను, చూస్తున్నా వస్తున్నాను. పనులు చూసాను, నువ్వు కూడా చూడు, అన్ని ఆన్సర్స్ ఉన్నాయి. కూడా పాస్ చేయించే దేవుడు మనకు ఇప్పుడు వస్తున్నారు రా. వాడి పేరు చిట్టేంద్ర బాహుబలి. నేను వచ్చాను. నువ్వు కన్ఫర్మ్ నీకు స్లిప్ వద్దా? వద్దా? కావాలా? బాగుంది. ఓకే గైస్, ద ఫస్ట్ స్లిప్ ఇస్ అబౌట్ ఇంటిగ్రేషన్. ఓకే కామ్ డౌన్. ఎవరికి కావాలి ఇది? ఓకే స్లిప్ మీకు ఇవ్వాలంటే నా పూజ నెంబర్ కావాలి. ఓకే 99344. కూర్చోమ్మా. ఏం చేసిన పని చేయండి, నువ్వు కూర్చోమ్మా. ఫోన్ నంబర్ చెప్పు. 9220145 చూడే మనం 770. ఓకే నువ్వు రా. ఈ జితేంద్ర బాహుబలి చూడలేక మాట్లాడడం కష్టం కానీ ఒక్కసారి అంత ఆడే ఉంటుందమ్మా. నువ్వు బాగా చదువుకొని సన్యాసాలు సారాలు తెచ్చారు కదా సార్. నేను సన్యాసం ఓకే అక్కడ నేను కౌంటర్ బ్యాచ్. ఓకే గైస్, ఇప్పుడు మీకు దొరికిన స్లిప్తో జస్ట్ పాస్ అవుతారు, కానీ ఈ స్లిప్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఓకే ఈ స్లిప్ చూసారు కదా, ఇది చాలా క్వాలిటీ అండ్ క్వాలిఫైడ్ పర్సన్తో రాయబడినది. ఈ స్లిప్ ఎవరు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా 100 మార్క్స్ సంపాదిస్తారు. ఎవరికి కావాలి? బాబు ఎక్కడ ఉంటే నన్ను కూడా కొట్టేలాగా ఉన్నారు. ఎకనామిక్స్ ఎగ్జామ్ లో మ్యాథ్స్ ఇప్పుడు తీసుకున్నాను. రేపు రిజల్ట్స్ అని గుర్తుకుంది నీకు? నాకెందుకు తెలియదు. హెల్ప్ చేస్తావా నాకు? చెప్పు ఏం హెల్ప్ కావాలి? రేపు నా రిజల్ట్స్ చూస్తావా? చూస్తాను రా, ఏ దానికి అభ్యంతరం లేదు. లేరమ్మా. బాయ్ రా. అరే చెప్పు. చాలా చెప్పకుండా 90% వస్తే ఫైనాన్స్ రికార్డ్స్, 80% వస్తే పోలీస్ రికార్డ్స్, 70 వస్తే 3 మిస్ రికార్డ్స్, 60 వస్తే 2 మిస్ రికార్డ్స్ ఇవ్వడమా? ఓకే రమ్య, ఓకే బాయ్. ఇంకా ఎప్పుడు చూస్తావు? ఇప్పుడు చూస్తాను రా. ఉండు నేను వస్తాను ఇంటికి. సరే మరి నీకెంత? 95 రా. 93 వస్తుందని చెప్పావు కదరా. 95 అలా వచ్చిందిరా. మామ మన రిజల్ట్స్ బాగానే వచ్చాయి కానీ ఆ జైన్ చైతన్యకి ఎంత వచ్చింది తెలుసా? తెలియదురా, 10 పేరు కనుక్కోవచ్చు. నాకు 35 వచ్చిందిరా. నీకెంత? 36% వచ్చిందిరా. మనం పాస్ అయిపోయాం. అరే మన అందరం బాగానే పాస్ అయిపోయింది కానీ వాట్ అబౌట్ విజయరా? అరే మాయా మిస్ కాల్ ఇస్తామన్నావురా. అరే మా 96% వచ్చిందా? రాలేదురా.
అరే మా ఫోన్ చేస్తా ఉన్నావురా. అరే నువ్వు 60% వస్తే కాల్ చేయమన్నా కానీ ఫెయిల్ అయితే అలా చేయమంటారా? పెళ్ళి అయిపోయినా ప్రేక్షకుల ముఖ్య చిత్రాలేంటో ఇట్స్ లాఫింగ్ టైం. సాయంత్రం ఫోన్ ఒకసారి వేస్తాను. సాయంత్రం ఫోన్ ఒకసారి లై లై లప్ప బుగ్గల్ది ప్యారీ